తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఎన్నిసార్లు ఎక్కడ ఎన్ని రకాలుగా జాతకాలు చూపించినా కూడా అంత బాగానే ఉంది, ఏ దోషం లేదే అంటూ ఉంటారు. కానీ మనకు జరగవలసిన పనులు కానీ ఎక్కడ జరగదు. ఎన్ని చోట్ల తిరిగినా కూడా ఏదో ఒక ఆటంకం. అంటే పెళ్ళిళ్ళు సమయంలో కాకపోయినా, పెళ్ళిళ్ళు అయినా కూడా సంసారిక జీవితంలో ఆనందంగా లేకపోవడం, పిల్లలు కాకపోవడం, అలాగే సత్సంతానం కాకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, ఉద్యోగాల్లో నిలకడ లేకపోవడం, ఇలాంటి డిస్టర్బెన్సెస్ ప్రతిసారి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. దానికి గల కారణాలు ఏంటి? మరి ఈ నెల 12వ తారీఖున వైశాఖ పౌర్ణమి రోజు ఎలాంటి విధి విధానం ఆచరిస్తే గనక, ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే గనక ఈ ప్రశ్నలన్నిటికీ మనకి సమాధానం దొరుకుతుంది, మనకు మంచి పుణ్య ఫలితం లభిస్తుంది తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కొంతమందిని చూస్తూ ఉంటాము, జాతకాలు ఎక్కడ చూపించినా అంతా బాగానే ఉంది కదమ్మా మీ జాతకం, ఎక్కడ ఏ దోషము లేదు, ఏ పరిహారం కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు అంటుంటారు. లేదా ఎన్నిసార్లు ఎన్ని పరిహారాలు చేసినా కూడా వాళ్ళకి జరగాల్సిన మంచి ఏది జీవితంలో జరగదు. ఎన్ని పనులు మొదలుపెట్టినా అక్కడే ఆగిపోతుంటాయి, అయినట్టే అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. పిల్లలు కాకపోవడం, పెళ్ళిళ్ళు కాకపోవడం, పెళ్ళిళ్ళు అయినా సంసార జీవితంలో అంతగా బాగుండకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, ఇట్లా ప్రతి దాంట్లో హర్డల్స్ చూస్తూ డిప్రెస్ అయిపోతూ ఇదేనా నా జీవితం, ఇంకింతేనా అనుకునే వాళ్ళని కోకొల్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు గురుగారు అలా జరుగుతుంటుంది? దీనికి అసలు పరిహారం ఏం లేదంటారా? మీరన్నట్టు ఇప్పుడున్నటువంటి సమాజంలోనమ్మా చాలామంది ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. అంటే పైకి స్థూలంగా, అంటే గ్రాస్గా మనం చూసినప్పుడు జాతకంలో వీరన్నట్టుగానే గ్రహాల స్థితిగతులు ఇవన్నీ ఉంటాయి. అద్భుతంగా ఉందండి, దశలు శుక్ర మహాదశ జరుగుతుంది, గురు మహాదశ జరుగుతుంది, రాహు జరుగుతుంది, అద్భుతంగా ఉంటుందండి అని చెప్పేస్తుంటారు. కానీ వాస్తవంగా చూస్తే అసలు దానికి ఆపోజిట్గానే ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా. ఎక్కడున్న గొంగడు అక్కడనే. ఒకప్పుడమ్మా గొప్పగా బతికినటువంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా దీన స్థితిలో బ్రతుకుతున్నారు. నేను పుట్టినప్పుడు మా ఇంట్లో చుట్టుపక్కల ఎన్నో భూములు, ఎంతో గొప్ప మేడల్లో పెరిగాం, కార్లలో తిరిగాం. ఇప్పుడు సైకిల్ బండ్ల మీద తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ జన్మలో ఏ పాపం చేసామో సంపద అంతా తరిగిపోయిందని చెప్పి గొప్పగా వ్యాపారం చేసి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని డబ్బులన్నీ పోగొట్టుకుంటారు. ఆ ఆలోచన చేయకుండా ఉంటే బాగుండు. మరి ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఎవరు కూడా తెలివి ఉన్న వాళ్ళు ఎవరు కూడా డెసిషన్ తీసుకోరు. అరే మా ఆయన చాలా గొప్పవాడు, తెలియగలవాడు, అట్లాంటి డెసిషన్ తీసుకోకూడదే. నా పిల్లలు చాలా తెలివి కలవాళ్ళు, విజ్ఞానవంతులు, అలా చేయకుండా ఉండాల్సిందే. కానీ ఎందుకు అలా జరిగిందనంటే కర్మ అని అనుకుంటారు, కానీ వాటికి సంబంధించింది ఏదో ఉంటుంది. అది జాతకంలో బాగా లోతుగా పరిశీలన చేస్తేనే. ఇంకొంతమందిని చూస్తుంటామా, ఇప్పుడు మనము కాంటెంపరీలో చూస్తుంటాం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీనే తీసుకోండి, ఎంతమంది పెళ్లి కాని ప్రసాదులు ఎంతమంది ఉన్నారు, మరి పెళ్లి కాని అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు. వివాహమే ఏడు, అందము చందం వాళ్ళకి ఏం తక్కువ. చూడ్డానికి మళ్ళీ మీరు సినిమాల్లో ఉంటారు, మీకేం తక్కువ, 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నా కానీ ఇంకా జెంటిల్మెన్లే, మరి పూర్తిగా కుటుంబ సౌఖ్యం లేదు. మరి ఎందుకు కలుగుతుంది? వాళ్ళ జాతకంలో డబ్బు ఉంది, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, కానీ చెప్పుకోవడానికి ఒక కుటుంబం ఉందా? ఫ్యామిలీ లైఫ్ లేదు. ఇవన్నీ కూడా అనుభవిస్తున్నారంటే డబ్బు ఉంటేనే యోగం కాదు కదమ్మా. అవి ఉన్నా ఉండాల్సినటువంటిది, లేకపోతే డబ్బుతో అన్ని కొనుక్కోలేరు. వివాహ సమస్యలు, సంతానం కోసం. ఇప్పుడు సంతానం ఒక ఎత్తు అయితే ఈ రోజుల్లో సత్సంతానం మరొక ఎత్తు అయింది గురుగారు. సత్సంతానం అన్నిటికంటే ఇప్పుడు చూడండి, విచిత్రం ఏంటంటే ప్రతి అవసరం ఉన్నటువంటి సందర్భంలో, అవసరం ఉన్నా లేకపోయినా మన హిందూ ధర్మం మీద దుమ్మెత్తి పోసేటువంటి నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య అసలు కనబడట్లేడు. మన భారతదేశం ప్రజల మీద అటాక్ చేసి 28 మందిని చంపినా కానీ ఒక మాట మాట్లాడలేదు. అటువంటి నాస్తికుడు కూడా సంతానం కోసం సుబ్రహ్మణ్య క్షేత్రాల చుట్టూ తిరిగిన వాడే. అంటే ఈ రోజుల్లో సంతానం కోసం కూడా ఒక చిన్న సంతాన ప్రాప్తి కోసం ప్రసాదం ఇస్తున్నామని చెప్పి ఒక వ్యక్తి బాలాజీ టెంపుల్, చిలుకూరు బాలాజీ టెంపుల్లో రంగరాజన్ గారు అనౌన్స్ చేస్తే
10,000 జంటలు వచ్చారటమ్మా. అంటే సంతానం కోసం అంతమంది ఎదురు చూస్తున్నారు. ఈ రోజున IVF సెంటర్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి. సంతానమే అనుకోండి. కుటుంబ సభ్యులు ఈరోజు ఏమైనా ఆనందంగా ఉన్నారా? ఎవరికి వారే యమునా తీరే. భార్య భర్తల మాట ఎవరు వినట్లేదు, తల్లిదండ్రుల మాట పిల్లలు వినట్లేదు, తోడబుట్టిన వాళ్ళ మాట ఎవరు వినట్లేదు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటుంది. పోనీ ఇవన్నీ ఉన్నాయండి, ఆరోగ్యం ఉన్న బాగుంటుందా? డయాగ్నోస్ చేసినా, ఎన్ని టెస్టులు చూసినా, ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగినా అంతా బాగానే ఉంది అంటారు. కానీ పరీక్షలకి అంతుపట్టదు. ఏదో రోగంతో ఏదో బాధపడుతుంటారు ఆ జీవి. డాక్టర్ మాత్రం టెస్టులు కనబడకపోతే ఏం చేస్తాడు? బలం టాబ్లెట్ రాసిచ్చి కాస్త మీరు సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళండి, మీరు ఏదో ఊహించుకుంటున్నారని చెప్పి పంపిస్తాడు తప్ప. కానీ వాస్తవానికి రోగికి ఉన్నటువంటి రోగం తగ్గుతుందా? పీడిస్తూనే ఉంటుంది. అన్నిటికంటే మించి ఈ రోజుల్లో కలియుగంలో డబ్బు చాలా ప్రధానమైనది. డబ్బుని పూర్తిగా పోగొట్టుకుంటున్నారు. ఈ రోజుల్లో మీరు గమనించుకుంటే ఒకప్పుడు లేని దుర్వ్యసనం, అంటే ఒకప్పుడు బాగా తాగి ఇబ్బంది పడేవాళ్ళు, తల్లిదండ్రులు ఇబ్బంది పడేవాళ్ళు, పిల్లలు తాగితే, భర్త తాగితే భార్య ఇబ్బంది పడేది. కానీ ఇప్పుడు ఇంకొకటి బెట్టింగ్ యాప్స్ రూపంలో, జూదం రూపంలో భర్త డబ్బులు పోగొట్టుకుంటున్నాడు, కడుపున పుట్టిన సంతానం పోగొట్టుకుంటుంది, సంపాదించినంత లక్షలు అట్లా అప్పులు పెట్టి బెట్టింగ్ యాప్స్తో కొంతమంది బాగుపడుతున్నారు. కానీ ఎంతమంది తెలియక ప్రాణాలు వదులుకున్నారు, ఎంతమంది తెలియక ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఆడడం ఆనందంగా ఉంటుంది, కానీ దాన్ని ఆడి కోల్పోయిన తర్వాత ఎన్ని కుటుంబాలు, మన కుటుంబంలో జరగలేదు అనుకోకండి, చాలా కుటుంబాల్లో జరిగాయి. ఒకటా రెండా, అనేక రకాల సమస్యలు. గొప్పగా చదువుకుంటారు, ఉద్యోగం రాదు, అన్నిటికంటే మించి వివాహం కాదు, అన్నిటికంటే మించి సంతానం కలగదు, అన్నిటికంటే మించి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఇక ఏ పని మొదలుపెట్టినా 2 అడుగులు ముందుకి 4 అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంటుంది. చూస్తున్నట్టుగానే జీవితంలో ఆశ కనబడుతుంటుంది, అన్ని పనులు అయిపోతున్నట్టుగానే అనిపిస్తుంది. లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఎండమావిలాగా ఏ పని జరగదు. అంటే ఎందుకు జరుగుతుంది, మాకే ఎందుకు జరుగుతుంది అనేటువంటి ఆలోచన చేసేవాళ్ళు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఉంటుంటారు. ఒకప్పుడు లేవు కదా, ఇప్పుడు ఎందుకు? ఒకప్పుడు ఒక మనిషి సంపాదిస్తే 15 మంది సంతానం బ్రతికారు. ఇప్పుడు 15 మంది సంపాదించినా డబ్బులు నిలవట్లేవు. ఎంతమంది భార్య భర్త పిల్లలు కష్టపడి సంపాదించినా డబ్బు దొరకట్లేదు. ఇదంతా కారణం ఏంటి అనంటే మన కర్మ అని అనుకుంటుంటారు. కాదండి, వీటన్నిటికంటే కారణము కొన్ని శాప ప్రభావాలు. ఒకప్పుడు లేవు. ఎందుకనంటే ఒకప్పుడు, అంటే శాప ప్రభావాలు అంటే ఏంటి? తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాలలో దుర్మరణాలు గనక ఉన్నట్లయితే, అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, కుటుంబ సభ్యులు సంబంధించి చనిపోయినప్పుడు పిండ ప్రదానాలు చేయలేకపోయినా, ఆడపిల్లలే సంతానంగా ఉన్నా, ఈ రోజుల్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చాలా జరుగుతున్నాయి. ఏ తల్లిదండ్రులకు ఇష్టం ఉంటుంది కనిపించినటువంటి అమ్మాయిని వేరే కులస్తులకి, వేరే మతస్థులకి చేతిలో పెట్టడం? బలవంతంగా ఒప్పుకుంటున్నారు. అటువంటి ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరిగినా, అలాగే సంతానము కలగకపోయినా, మత్తులకి, జూదానికి బానిస అయినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నా, అలాగే సత్సంతానం కలగకపోయినా, ఇవన్నీ కూడా స్త్రీ శాపము, గురు శాపము, పితృశాపము, సర్పశాపాల ప్రభావాలన జరుగుతుంది. ఈ యొక్క లక్షణాలు ఏ కుటుంబంలో ఉంటాయో ఈ 5 రకాల శాప ప్రభావాలు ఆ కుటుంబంలో ఉన్నట్టే. కాబట్టి పరిహారాలు చేసుకోవాలమ్మా. పరిహారాలు చేసుకునేదానికంటే ముందు, ఒకప్పుడు మీరు చిన్నతనంలో మంచి పాలు, మంచి గాలి పీల్చారు, మంచి పాలు తాగారు, మంచి ఫుడ్ ఎక్కడైనా దొరికింది, మంచి నూనె వాడారు. ఇప్పుడు మనం పట్టి మంచిదా కాదా అని చూసిన తర్వాతనే మనం తీసుకుంటున్నాం కదా. ప్రతి దాంట్లో కల్తీ వచ్చింది కదా, అసలు పీల్చే గాలిలోనే కల్తీ వచ్చింది. అంటే ఒకప్పుడు నీతి నిజాయితీతో బ్రతికే వాళ్ళు అందరూ కూడా, ప్రతి వృత్తిలో కూడా నీతి నిజాయితీ అనేటువంటిది ఉంది. కానీ ఈ రోజుల్లో అది నీతి నిజాయితీ ఎక్కడో ఉంది. అన్ని వృత్తుల్లో, అన్ని వ్యాపారాల్లో, ప్రతి దాంట్లో కూడా మంచి చెడు మోసం ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటేనమ్మా, మా వృత్తిలో చూసుకుంటే సత్యనారాయణ స్వామి వ్రతము 1/2 గంటలో పూర్తి చేసేస్తున్నారు. అంతేనా? 2-3 గంటలు జరిగితే కానీ పూర్తి కాదు, సశాస్త్రీయంగా చేస్తారు. అటువంటిది పూజల విషయంలో కూడా తూతూ మంత్రంగా, పురాణోక్తంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ 5 రకాల శాపాల నివృత్తికి సంబంధించి చేసేటువంటి పూజలు
ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. ఇన్ డెప్త్ గా అంటే యజ్ఞోపవీతం ఉన్నటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులస్తులకేమో ఒక రకంగా, మిగతా వర్ణాల వాళ్ళకి ఒక రకంగా చేయిస్తున్నారు. అయితే ఇదంతా కూడా పితృదేవతారాధనలో అలా ఉండకూడదు. ఓకే. కాబట్టి పురాణోక్తంగా తూతూ మంత్రంగా 45 లేదా గంటలో చేపించి పంపిస్తున్నారు. అంతకంటే విశేషంగా ఏంటంటేనమ్మా, ఈ ఉన్నవే 27 నక్షత్రాలు. ఆ 27 నక్షత్రాలలో 11 నక్షత్రాలు మాత్రమే జన్మిస్తే అది జనన నక్షత్ర దోషము, నక్షత్ర జనన దోషము. కాబట్టి నక్షత్ర జనన శాంతి అనాదిగా వేల సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య ధనాన్ని సంపాదించుకోవాలనే ఉద్దేశంతో, ఉన్నవి లేనివి భయభ్రాంతులకు గురి చేసే ఉద్దేశంతో ఉన్న 27 నక్షత్రాల్లో 19 నక్షత్రాల్లో పుడితే దోషము, ఖచ్చితంగా ఈ శాపాలు ఉంటాయి అని చెప్పి భయపెట్టిస్తున్నారు. ఒక కుటుంబంలో 4 ఉన్నారనుకోండి అమ్మా, 4లో 19 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం ఉంటుంది అనగానే ఏమైపోతుంది, వాళ్ళు భయపడిపోతున్నారు. అంటే భయపెట్టి పూజలు చేయించి డబ్బు సంపాదించుకోవడానికి ఈ పితృశాపాలు, స్త్రీ శాపాలు ఒక మార్గంగా ఎంచుకున్నారు ఈ మధ్య కొంతమంది ప్రబుద్ధులు. కాబట్టి దీనివల్ల ఏం జరుగుతుంది, మొదలు భయపడి అప్పు సొప్పు చేసి డబ్బులు పోతున్నారు. పోనీ అక్కడ పోయిన తర్వాత సరే పూజ ఏదో భయంతోనే చేయించుకుంటున్నారని అనుకుందాం. అక్కడ పోయిన తర్వాత ఏమైనా సశాస్త్రీయంగా జరుగుతుందా అని అంటే, ఆ తీసుకుపోయే వాళ్ళకంటే అక్కడ చేయించే ప్రబుద్ధుడు ఒకడు ఉంటాడు. వాడింకా మోసం ఏంటనంటే, ఒక అరటి పండు పెట్టిందేమో ఇక్కడ వీళ్ళు వేలకు వేలు పెడతారు, పెట్టి పోతారు. అక్కడ చేయించేవాడు ఒక అరటి పండు, ఒక జామ పండు ఇలా పెట్టి పదార్థాలు కూడా సరిగా పెట్టక భూమి మీదనే మంటపారాధన చేసి ఒక్క బ్రాహ్మణుని పెట్టి, అది కూడా సరిగ్గా చేయిస్తాడో లేదో తెలియదు, యాక్చువల్గా అయితే అటువంటి బ్రాహ్మణుని పెట్టి 45 నిమిషాలు లేదా 1 గంటలో పూర్తి చేసి ఒక బ్యాచ్ను లేపేసేస్తున్నారు. మీరు అన్నట్టుగా అసలుకైతే 3 నుంచి 4 గంటలు కూర్చొని చేసేటువంటి పూజా విధానం. నైవేద్యము పెట్టేటప్పుడు, అన్ని రకాల కార్యక్రమాలు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికంటే మించి అక్కడ భాష తెలిసినటువంటి వాళ్ళు లేరు, తెలుగు వాళ్ళు. భాష తెలియని వాళ్ళతో పెట్టి చేసేసి పోయేటప్పుడు మేము ఆత్రంగా పోతున్నారు, గొప్పగా అయిపోతుందేమో అనుకుంటున్నారు, వచ్చేటప్పుడు మాత్రం బాధపడి వస్తున్నారు. కానీ ఈ మధ్య కొంతమంది ప్రజలు కూడా తొందరగా చేసేయండి అయ్యగారు, తొందరగా కానిచ్చేయండి, టైం లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ పూజలు అట్లా చేయకూడదు కదమ్మా. అంత ఖర్చు పెట్టి పోతున్నప్పుడు తొందరగా చేసుకోవడానికి ఏ పర్సన్ కూడా ఒప్పుకోడు. ప్రతి మనిషి కూడా నా దోషం పోవాలని అనుకుంటాడు. కానీ లేని దోషాన్ని కూడా ఆపాదించి ఇలా చేయిస్తున్నారు. తద్వారా జనాలు మోసపోతున్నారు. అందుకనే ఏంటంటే ఇది ఈ మధ్య వచ్చిందమ్మా, ధనార్జన కోసం చేసినటువంటిది ఇది. కానీ వాస్తవానికి మీకు తెలుసు 2013 నుంచి ఈ యొక్క సందర్భంగా హిందూ ధర్మం ఛానల్ ద్వారా కానీ అనేక ప్రసార మాధ్యమాల ద్వారా 2013 నుంచి ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలు, స్త్రీ శాపము, గురు శాపం అనేటువంటి కార్యక్రమాలు సజావుగా నిజాయితీగా చేయించడం జరుగుతుంది. కాబట్టి మంచి బ్రాహ్మణులు మనం పెట్టి చేయిస్తున్నామమ్మా. కాబట్టి అవకాశం ఉంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు, ఈ యొక్క వైశాఖ పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటి, మహత్యమైనటువంటిది. 10వ తారీఖు నాడు లోపల నమోదు చేసుకుంటే 11వ తారీఖు ఇక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. 12వ తారీఖు కార్యక్రమం సజావుగా ఇప్పుడు ఏదైతే చెప్పామో అటువంటి దోషము లేకుండా చాలా నిజాయితీగా ఈ యొక్క శాప నివృత్తి కార్యక్రమాలు చేయించడం. ఎందుకంటేనమ్మా, ఒక్క బ్రాహ్మడే పూజ చేసి ఒక్క బ్రాహ్మడే హోమం చేస్తే అది పూజ, హోమం కాదు. అసలు పితృదేవతలు సంతోషించరు. పైగా పితృదోషం తొలగిందా లేదా అని చెప్పి అట్లా చూసుకుంటే పితృదోషం తొలగనట్టుగానే చూపిస్తుంది. మనకు అందులో యాప్లో కనబడుతుందమ్మా. మనకు అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క పూజ చేయడానికి భాష ప్రధానం. భాష తెలిసిన వ్యక్తి కావాలి చేయించే బ్రాహ్మడు. తర్వాత సూక్త పారాయణం అని ఉంటుంది. ఆ సూక్త పారాయణానికి దాదాపుగా 10-15 మంది బ్రాహ్మలు కావాలమ్మా. అసలు ఆ సూక్త పారాయణమే చేయించట్లేదు. ఇంత డబ్బు కట్టి ఆ 19 నక్షత్రాలని చెప్పి భయపెట్టి తీసుకుపోయే వ్యక్తుల వల్ల చేయించుకున్నందువల్ల బ్రాహ్మణులు వచ్చి పారాయణం, మంత్ర పారాయణం చేసిన దాఖలానే లేవు. తరువాత హోమం దగ్గర కనీసం 3 బ్రాహ్మలైనా ఉండాలి. ఇవన్నీ ఏవి తెలియవు కదా, సామాన్యమైన జనానికి ఏం తెలుస్తాయి? ఏదో చేశారు కదా, అయిపోయింది కదా అని అనుకుంటుంటారు. కానీ అందుకని ఇక్కడే నిలదీయాలి. ఒక్క బ్రాహ్మణుని ఎలా పెడతావు? ఇంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టి ఒక్క బ్రాహ్మడు మాకేంటి? శాస్త్రం ప్రకారం పారాయణానికి 10-15 మంది బ్రాహ్మణులకు రావాలి, హోమానికి 3 రావాలి కదా. ఎందుకు ఒక్కడిని పెట్టి చేయించాల్సి వచ్చింది ఏంటంటే ఇక్కడ లోపాయికారి, లోభత్వం. చేయించేవాడు కూడా
లోభత్వము. బ్రాహ్మణులు పెడితే వాడు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాలి. కాబట్టి ఇలా ధనము పరంగా తీసుకునేదేమో పెద్ద మొత్తంలో కనబడుతుంది, చేయించేటప్పుడు మాత్రం సరిగ్గా ఉండదు. అక్కడికి వచ్చేసరికి టోటల్గా మార్పు అనమాట. రైట్. గురుగారు చెప్పేది ఏంటంటే దోషం తొలగిపోవాలన్నప్పుడు అంత సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టినప్పుడు డబ్బు ఎలాగో మీరు పెడుతున్నప్పుడు ఆ డబ్బు ఆ పైసా వసూలు అయితే నిజంగా ఆ దోషం అంటూ మీరు తిరిగి ఇంటికి వచ్చేలోపు వెళ్ళిపోయి ఆ నెలలోపే మీకు రిజల్ట్. మాయ మాటలు చెప్తే దోషం పోతుందమ్మా, అయిపోతుందనంటే అయిపోతుందా? కానీ జరగట్లేదు. ఇది మోసాన్ని ప్రజలు గుర్తించాలి. ఎందుకనంటే మోసం చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు, మోసపోకుండా జాగ్రత్త పడడమే మనవంతమ్మ. ఎందుకు ఈ వైశాఖ పౌర్ణమికి చాలా ఇంపార్టెంట్ అని అంటే, ఈ వైశాఖ మాసము విష్ణు ప్రీతికరమైనటువంటి మాసము. ఈ విష్ణు ప్రీతి అంటే విష్ణువే మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు. పూజ పేరే నారాయణ బలి, మోక్ష నారాయణ బలి. నారాయణ శబ్దం ఉందంటేనే మోక్షాన్ని ఇచ్చేవాడు నారాయణుడు. కాబట్టి అట్టి నారాయణుడికి ప్రీతికరమైనటువంటి వైశాఖ మాసంలో ఈ యొక్క వైశాఖ పౌర్ణమి రోజున ఇట్టి పితృదేవత సంబంధించినటువంటి కార్యక్రమాలు, పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించి ఏ వ్యక్తి అయితే సముద్ర స్నానం చేస్తాడో ఆ వ్యక్తి యొక్క కుటుంబ పెద్దలు మోక్షాన్ని పొందుతారని శాస్త్రమే చెప్పబడి ఉంది. వైశాఖ పురాణంలో చెప్పబడి ఉంది. అంబరీషుడు కానీ, శృతకీర్తుడు కానీ వీళ్ళందరూ కూడా ఇటువంటి పూజాది కార్యక్రమాలు జరిపించి తమ వంశంలో మరణించినటువంటి దుర్మరణం పాలైనటువంటి వ్యక్తులకి మోక్షాన్ని ప్రసాదించుకున్నారు. ఇంతటి మహత్యం మళ్ళీ వైశాఖ మాసంలో రావాలంటే మళ్ళీ ఇంకొక మాసం వరకు, ఒక సంవత్సరం వరకు వేచి చూడాల్సిందే. వైశాఖ మాసం నక్షత్రాలలో అధిపతి లాంటిది విశాఖ నక్షత్రం. అందుకే నక్షత్రానామధిపత్ని విశాఖే అని చెప్పి విశాఖ నక్షత్రానికి మూల మంత్రానికి ప్రారంభం. కాబట్టి నక్షత్రాలలో రాజైనటువంటిది విశాఖ నక్షత్రం. అటువంటి నక్షత్రానికి సంబంధించినటువంటి పౌర్ణమి ఉంటుంది. ఆ రోజున కార్యక్రమం చేసుకోవడం, సముద్ర స్నానం ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా ఆ రోజున సముద్ర స్నానం చేయాలి. పితృ కార్యక్రమాలు జరిపించి సముద్ర స్నానం వైశాఖ పౌర్ణమి రోజున చేయాలి. రైట్. అటువంటిది చేసినటువంటి వాళ్ళ కుటుంబంలోని పితృదేవతలు సంతృష్టి చెందుతారు. మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు మోక్ష ప్రాప్తిని పొందుతారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నానండి, ఏ శాస్త్రంలో కూడా ఉన్న 27 నక్షత్రాలలో 19 నక్షత్రాల్లో జన్మిస్తే స్త్రీ శాపము, పితృశాపము, గురుశాపము, సర్పశాపము, దైవశాపము అని ఎక్కడా ఏ శాస్త్ర ప్రమాణము లేదు. అటువంటి మాటలు విని భయపడి మోసపోకండి. మోసం చేసేవాళ్ళున్నా మోసపోకుండా ఉండడం మన కర్తవ్యంగా భావిస్తూ చక్కగా నిజాయితీగా చేయించుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నా దగ్గరే చేయించుకోవాలని నియమం లేదు, కాకపోతే దగ్గర ఉండి ఈ కార్యక్రమాన్ని నిజాయితీగా చేయించడం జరుగుతుంది. రాని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి కూడాను చక్కగా శశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా వాళ్ళ కుటుంబంలో అప్పటి వరకు పీడిస్తున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చమ్మా. మరి ఈ రోజుని మనం అంతా చాలా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సుమన్ టీవీ. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.